డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. 2014 ఎన్నికలకు ముందు ఆవిర్భవించిన పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేయాలి. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అనుకున్నన్ని సీట్లు, ఓట్లు రాలేదు. ఆ పార్టీ అధినేత పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అందుకని వ్యూహం మార్చి, స్ట్రాటజీలు మార్చి, పార్టీని లైన్ మార్చి 2024 ఎన్నికల్లో పొత్తులకు వెళ్ళి 21 సీట్లలో పోటీ చేసి 21 గెలిచారు. 21 భారీ మెజార్టీలతో గెలుచుకున్నారు. మంచి ఓట్ బ్యాంక్ సాధించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. సో దేశంలో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన రెండో పార్టీగా ఆవిర్భవించారు. సో ఇది జనసేన పార్టీ గురించి సింపుల్ ప్రొఫైల్ ఇప్పుడు వరకు చెప్పుకోవాలంటే. సో మరి 2029 ఏంటి జనసేన? 2029లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అనాలిసిస్. ఒకటి అంటే భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుద్దామో అని మీరు అనుకోవచ్చు, కానీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ వేస్తున్న అడుగులు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాలు చూస్తుంటే 2029 ఎన్నికల టార్గెట్గానే పావులు కదుపుతున్నారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. జనసేనకు 2 దారులు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో. టీడీపీతో మళ్ళీ పొత్తులో ఉండి ఎన్నికలకు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా అధికారాన్ని దూరం చేయడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మళ్ళీ టీడీపీ జనసేన కలిపి పొత్తులోకి వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారు గతంలో అదే మాట చెప్పారు. 10 ఏళ్ల పాటు, దశాబ్ద కాలం పాటు మన పొత్తు కొనసాగాలి అని 1-2 సందర్భాల్లో ఆయన చెప్పారు ఎన్నికలకు ముందు. సో అది ఒకటో వ్యూహం. రెండో వ్యూహం ఏంటి? టీడీపీ జనసేనకి ఎక్కడైనా పొసగకపోతే అక్కడక్కడ కొన్ని దగ్గరలు గొడవలు అవుతున్నాయి. సో ఈ గొడవలు పెరిగితే టీడీపీ నుంచి విడిపోయి మూడో పార్టీగా సెపరేట్గా పోటీ చేయడం. సో అప్పుడు మళ్ళీ ముక్కోనపు పోటీ అవుద్ది. అలా జరిగితే మళ్ళీ టీడీపీ జనసేన కొట్టుకొని వైసీపీ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండో అంటే ఒకటో ఆప్షన్ ఏమో అది, రెండో ఆప్షన్ ఇది. రెండోది జరిగితే మళ్ళీ జగన్కి లబ్ధి, వైసీపీకి లబ్ధి. అది జరగకుండా ఉండాలంటే వైసీపీ లేకుండా చేయాలి. వైసీపీని బాగా బలహీనం చేయాలి. వైసీపీ మూలాల మీద దెబ్బ కొట్టాలి. వైసీపీ నాయకత్వ స్ట్రక్చర్ దెబ్బతీయాలి. వైసీపీ కార్యకర్తలను, నాయకులను చెల్లాచెదురు చేయాలి. సో అది చేస్తే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ నుంచి జనసేన విడిగా పోటీ చేసినా పర్లా, టీడీపీకి జనసేన ఆల్టర్నేటివ్ సరైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. అప్పుడు ఓటర్లు ఎవరికి కావాలంటే వాళ్ళని ఎన్నుకుంటారు. సో వీళ్ళిద్దరికీ కూడా ఉమ్మడి ప్రత్యర్థి జగన్ అనే వ్యక్తి. జగన్ అనేవాడు రాజకీయాల్లో ఉండకూడదు. కొట్టుకుంటే మీరు నేను కొట్టుకుందాం, మా రాజకీయాలు మీవి, మీ రాజకీయాలు మీవి, కానీ వైసీపీ అనే రాజకీయాలతో మనం పడలేం, అటువంటి రాజకీయ పార్టీ ఉండకూడదు అనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. సో ఇప్పుడు జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తులోనే ఉంటే సీఎం కుర్చీ ఇస్తారా? ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు సీఎం అవ్వాలని ఆ పార్టీ కోరుకుంటారు తప్ప, చంద్రబాబు గారి తర్వాత వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ ఇస్తారని ఎలా కోరుకుంటారు? సో దానికి లోకేష్ గారు అంగీకరించరు, పార్టీ అంగీకరించకపోవచ్చు కాక. సో అంటే పొత్తుకు వెళ్తే 21కి ఒక 35, 40, 50 అవుతాయి తప్ప అంతకుమించి ఎక్కువ అవ్వవు. కానీ వీళ్ళు ఇంకెంతకాలం పొత్తుల్లోనే ఉంటారు? సో వీళ్ళకు కూడా 21 40, 42 అవ్వాలి, 42 84 అవ్వాలి, 84 అవసరమైతే 160, 150 పూర్తి స్థాయి భారీగా సీట్లు గెలుచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదంగా సింగిల్గా సీఎం అవ్వాలని జనసేన పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటుందిగా. ఆ కోరికలు ఉంటాయి కదా. సో అది జరగాలి అంటే వైసీపీ అనే పార్టీ ఉండకూడదు. వైసీపీ పార్టీ ఎంత బలహీనమైతే అంత మంచిది. సో అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనది సాంప్రదాయపరమైన రాజకీయం. ఏ అండ్ బి ఈ రెండే ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఈ రెండు ప్రత్యర్థులుగా తలపడుతున్నప్పుడు ఏ కానీ బి కానీ ఏదో ఒకటి లేకపోతేనే సి అనే వ్యక్తికి బలం వెళ్తుంది. వీళ్ళకి 40% ఓట్లు, వీళ్ళకి 40% ఓట్లు ఉన్నప్పుడు ఈ 40% ఓట్లలో ఒక 20%, ఈ 40% ఓట్లలో ఒక 20% లాక్కుంటేనే వాళ్ళిద్దరూ బలహీనపడతారు, ఈ సి అనే వ్యక్తి బలపడతాడు. లేదు వీళ్ళ 40% వీళ్ళకి అలాగే ఉంచి వీళ్ళ 40% ఓట్లు లాక్కొని వాళ్ళకున్న 5%, 10% కలుపుకుంటే సి అనే వ్యక్తి బలపడతాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా బలపడాలి అంటే 2019 ఎన్నికల సందర్భంలో టీడీపీ ఓడిపోయింది కాబట్టి టీడీపీ లేకుండా చేయాలని చూశారు, అవ్వలేదు. సో ఇప్పుడు వైసీపీ దారుణంగా ఓడిపోయింది కాబట్టి వైసీపీ లేకుండా చేయాలని ప్లాన్లో ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఆళ్ళ నాని గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, జగ్గైపేట సామినేని ఉదయభాను గారు కానీ, కిలారి వెంకటరామయ్య గారు కానీ ఇప్పుడు వరకు ఆళ్ళ నాని గారు ఇంకో వచ్చే వారమో ఎప్పుడో చేరతారంటలే మాటలు జరుగుతున్నాయి. వీళ్ళే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో 4 నాయకులు ఉన్నారు, కీలకమైన నాయకులు. మాజీ మంత్రులు ఒక ఇద్దరు ఉన్నారు. ఉత్తరాంధ్రలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు, కీలకమైన నాయకులు ఉన్నారు. రాయలసీమ ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరు మోసిన వ్యక్తులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన వాళ్ళే. సో వీళ్ళందరూ కూడా జనసేనతో టచ్లో ఉన్నారు, పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అందరినీ తీసుకోవట్లా, ఆచితూచి తీసుకుంటున్నారు, కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారు, అందరినీ వచ్చేమనట్లా. సో జనసేన పార్టీ నాయకత్వాన్ని వృద్ధి చేసుకుంటోంది, నాయకత్వాన్ని పెంచుకుంటోంది. నాయకత్వాన్ని ఎందుకు పెంచుతారు? ఇప్పుడు ఒంగోలు ఉంది, అక్కడ జనార్దన్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా మళ్ళీ కూటమి ఇప్పుడు బాలినేని గారు జనసేనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరికి సీట్ ఇస్తారు? మళ్ళీ వీళ్ళు పొత్తులోనే పోటీ చేస్తే ఎవరికి సీట్ ఇస్తారు? ఇద్దరికి సీట్లు ఇవ్వలేరుగా. సో ఖచ్చితంగా అక్కడ బాలినేనికి సీట్ ఇవ్వాలి జనసేన, ఆయన అదే పార్టీలో కొనసాగితే. అప్పుడు పొత్తులో ఉండకపోతేనే అది సాధ్యమవుద్ది, పొత్తుంటే అది సాధ్యం అవ్వదు. సో అంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పోటీ చేయడానికి ఏమేమి వనరులు కావాలి? నాయకత్వం కావాలి. ఎస్, నాయకులను తీసుకుందాం. కమర్షియల్గా మనం సక్సెస్ అవ్వాలి, డబ్బులు కావాలి. ఎస్, డబ్బులు కూడా వస్తాయి, అధికారంలో ఉంటే ఎందుకు వస్తున్నాయి. అలాగే పొలిటికల్ స్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, అది చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఒక ప్రత్యర్థి ఉన్నాడో ఆ ప్రత్యర్థిని పూర్తిగా లేకుండా చేయాలి. ఎస్, అదే చేస్తున్నారు. దాంతోపాటు ఒక బలమైన వర్గం మద్దతు కావాలి. ఎస్, అది ఈ సనాతన ధర్మం, ఈ హిందుత్వం, ఈ సెంటిమెంటు, ఇదంతా కూడా ఒక బలమైన వర్గం మద్దతు కోసం. ఎంత రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయం కోసం ఇదంతా చేయట్లేదని బయటికి చెప్పినప్పటికీ ఇంటర్నల్గా ఒక సుదీర్ఘమైన సున్నితమైన రాజకీయ లక్ష్యం ఉంది. ఒక రాజకీయ నాయకుడు రాజకీయం చేయకపోతే ఇంకేం చేస్తాడు? ఒక రాజకీయ నాయకుడు ఏం చేసినా రాజకీయమే, అది ఏం చేసినా రాజకీయమే. నేను రాజకీయాల కోసం చేయట్లేదు, నేను ప్రజల కోసం చేస్తున్నా. ప్రజలు ఎందుకు? ఓట్లు వేయడానికేగా. సో ఇదంతా కూడా వచ్చే ఎన్నికలు లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న పావులు, కదుపుతున్న పావులు. దీనికి టీడీపీ కూడా ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా అడ్డు చెప్పే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ ప్రత్యర్థి కంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రత్యర్థి అయితేనే సేఫ్. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విలువలతో కూడిన రాజకీయం చేస్తారు. టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వ్యతిరేకంగా ఉన్నా సరే, ఒకరినొకరు విమర్శించుకున్నా సరే, ఆ రాజకీయాలు వేరుగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరహా రాజకీయాన్ని వీళ్ళిద్దరూ తట్టుకోలేరు. వీళ్ళకి నష్టమే, వీళ్ళకి నష్టమే. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా లేకుండా, అంటే ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఉంది. ఒకప్పుడు 2007లో అనుకుంటా 206 సీట్లు వచ్చాయి, 2012లో 80 సీట్లు వచ్చాయి, 2017లో 19 సీట్లు వచ్చాయి, 2022లో 1 సీట్ వచ్చింది. ఆ తర్వాత వచ్చే ఏడాదిలో ఎన్ని వస్తాయో తెలియదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ వాళ్ళకి 2014లో 62 ఎన్ని వచ్చాయి, 2019లో 151 వచ్చాయి, 2024లో 11 వచ్చాయి. సో వచ్చే ఎన్నికల్లో ఇంకా తగ్గించాలనేది వీళ్ళ ప్లాన్. అందుకు కలిసి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి జరుగుద్ది అనుకుంటే కలిసి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి జరుగుద్ది అనుకుంటే కలిసే వెళ్తారు. లేదు, ఈ పార్టీకి అంత సీన్ లేదు, ఈ పార్టీ పని అయిపోయింది, మనం విడివిడిగా పోటీ చేసినా పర్వాలేదు అనుకుంటే విడివిడిగానే పోటీ చేస్తారు. అట్లా ఇద్దరు ఒక ప్లాన్. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ 21 సీట్లతోనే సరిపెట్టుకోలేరు, ఈ డిప్యూటీ సీఎంతోనే సరిపెట్టుకోలేరు. వాళ్ళ సీట్లు పెంచుకోవాలి, ఓట్లు పెంచుకోవాలి, పూర్తిస్థాయి పార్టీగా ఆవిర్భవించాలి, సీఎం కుర్చీకి వెళ్ళాలి. ఇవన్నీ చేయాలంటే దానికి తగ్గట్టు వనరులన్నీ పోగేసుకోవాలి. అందుకు కరప్షన్ కూడా జరుగుతోంది. ఓన్లీ టీడీపీ వాళ్ళే కరప్షన్ చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేయట్లేదు అనడానికి లేదు. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కమర్షియల్ పార్టీగా మారిపోయింది. సో వాళ్ళు అవినీతి చేస్తున్నారు, వీళ్ళు అవినీతి చేస్తున్నారు, గట్టిగానే జరుగుతోంది. సో వచ్చే ఎన్నికల నాటికి అన్ని రకాలుగా కూడా ఈ పార్టీ సిద్ధమవుతోంది. సో ఆ సుదీర్ఘ లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. పార్టీలో జాయినింగ్స్, పార్టీ మీటింగ్స్, పార్టీ రివ్యూస్, బహిరంగ సభలు, సనాతన ధర్మాలు, టీటీడీ లడ్డూ ఇష్యూ, ఏది దొరికిన దేన్ని కూడా వదిలిపెట్టట్లేదు అనమాట.